ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ దినము మనము ధ్యానించనైన దేవుని ఆహ్, వాక్యము ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. వారు పాపంలో ఉన్నప్పటికీ, పాపం చేస్తున్నప్పటికి కూడా దేవుని కృప మాత్రం ఇంకా ఆగిపోలేదు. ఆయన చెప్తున్నాడు, నేను స్వస్థతనిస్తాను, ఆరోగ్యాన్ని ఇస్తాను. నిజమే, మన జీవితాల్లో కూడా శారీరక, ఆత్మీయ సంబంధాల ఆర్థిక కష్టాలు రావచ్చు. కానీ మన దేవుడు జెహోవా రాఫా మనల్ని స్వస్థపరచు దేవుడు. ఆయన ఇచ్చే ఆరోగ్యం కేవలం శరీరానికి మాత్రమే కాకుండా మన హృదయానికి, మనస్సుకు, కుటుంబానికి అంతా కూడా ఉంటుంది. అదనంగా ఆయన సమృద్ధి, సత్యమును అనుగ్రహిస్తాడు. అందువలన ఏ పరిస్థితిలోనైనా ఆయనను ఆశ్రయిస్తే ఆయన స్వస్థపరిచే కృపను మనము అనుభవించగలం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం ప్రకారం మా జీవితాల్లో ఆరోగ్యమును, స్వస్థతను ప్రసాదించు. మా గాయాలను నీవు స్వస్థపరచుము. మా హృదయములను బలపరచుము. మా కుటుంబాల్లో సమృద్ధిని, సత్యమును ప్రదర్శించుము. కష్టకాలంలోనూ నీ కృపతో మమ్మను నడిపించుము. యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు. మా ఫోన్ నెంబరు +965 9472 4454. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి భద్రపరచును గాక.